ఓం శాంతి. ఏప్రిల్ 2వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి. సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు, దృష్టి పాడవ్వదు, వాణిలో శక్తి ఉంటుంది. ప్రశ్న: తండ్రి పిల్లలకు రుణపడి ఉన్నారా, లేక పిల్లలు తండ్రికి రుణపడి ఉన్నారా? జవాబు: పిల్లలైన మీరైతే అధికారులు, తండ్రి మీకు రుణపడి ఉన్నారు. పిల్లలైన మీరు దానమిచ్చినప్పుడు దానికి 1కి 100 రెట్లు తండ్రి మీకు ఇవ్వవలసి ఉంటుంది. ఈశ్వరార్థము మీరు ఏదైతే ఇస్తారో మరుసటి జన్మలో దానికి రిటర్న్ లభిస్తుంది. మీరు పిడికెడు బియ్యాన్నిచ్చి విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున మీరు ఎంతటి విశాల హృదయులుగా ఉండాలి. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగమని మ్యూజియంలలో, ప్రదర్శనీలలో అర్థం చేయించాలి. కేవలం మీరు మాత్రమే వివేకవంతులు. కావున అందరికీ ఇది పురుషోత్తమ సంగమయుగమని ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ సేవ జరిగే స్థానము మ్యూజియం. అక్కడికి ఎంతో మంది వస్తారు. మంచి సేవాదారులైన పిల్లలు తక్కువగా ఉన్నారు. సెంటర్లన్నీ సర్వీస్ స్టేషన్లు. ఢిల్లీలో స్పిరిచువల్ మ్యూజియం అని రాయబడి ఉంది. కానీ ఆ పదముతో కూడా యథార్థ అర్థం రాదు. మీరు భారత్కు ఏ సేవ చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తారు. భగవాను వాచ ఉంది కదా, ఇది అడవి. మీరు ఈ సమయంలో సంగమయుగంలో ఉన్నారు. మీరు అడవికి చెందినవారు కాదు, అలాగే పుష్పాల తోటకు చెందినవారు కాదు. ఇప్పుడు పుష్పాల తోటలోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. మీరు ఈ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నారు. ఇంత ఖర్చు ఎక్కడి నుండి వస్తుందని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరిలా చెప్పండి, బీకేలమైన మేమే చేస్తున్నాము. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. మీరు కొద్ది రోజులు వచ్చి అర్థం చేసుకోండి, మేమేం చేస్తున్నాము, మా లక్ష్యము ఉద్దేశమేమిటి అని. వారు రాజ్యాలను అంగీకరించరు. అందుకే రాజుల రాజ్యాలను సమాప్తం చేసేశారు. ఈ సమయంలో వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే బాగా అనిపించరు. డ్రామానుసారంగా వారి దోషము కూడా లేదు. డ్రామాలో ఏదైతే జరుగుతుందో ఆ పాత్రను మనం అభినయిస్తున్నాము. కల్పకల్పము తండ్రి ద్వారా స్థాపన యొక్క ఈ పాత్ర నడుస్తుంది. ఇక్కడ ఖర్చు కూడా పిల్లలైన మీరు మీ కొరకే చేస్తారు. శ్రీమతమనుసారంగా మీ ఖర్చు మీరు చేసి మీ కొరకు సత్యయుగ రాజధానిని తయారు చేసుకుంటున్నారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు కూడా. గుప్త యోధులు అన్న మీ పేరు ప్రసిద్ధమైనది. వాస్తవానికి ఆ సైన్యంలో గుప్త యోధులంటూ ఎవరూ ఉండరు. సిపాయిలకు రిజిస్టర్ ఉంటుంది. తమ పేరు, నెంబరు రిజిస్టర్లో లేకపోవడం అనేది జరగదు. వాస్తవానికి గుప్త యోధులు మీరు. మీ పేరు ఏ రిజిస్టర్లోనూ లేదు.
మీకు ఆయుధాల శక్తి ఏమీ లేదు. ఇందులో దైహిక హింస అయితే లేదు. యోగబలం ద్వారా మీరు విశ్వముపై విజయాన్ని పొందుతారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు కదా. స్మృతి ద్వారా మీరు శక్తిని తీసుకుంటున్నారు. సతో ప్రధానులుగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగము జోడిస్తున్నారు. మీరు సతోప్రధానంగా అయితే రాజ్యం కూడా సతోప్రధానమైనదే కావాలి. దానిని మీరు శ్రీమతముపై స్థాపన చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారు కానీ కనిపించరో వారిని గుప్తమైన వారని అంటారు. మీరు శివబాబాను కూడా ఈ కళ్ళ ద్వారా చూడలేరు. మీరు కూడా గుప్తమైన వారు. అలాగే మీరు శక్తిని కూడా గుప్తంగా తీసుకుంటున్నారు. మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారని మరియు పావనమైన వారిలోనే శక్తి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో మీరందరూ పావనంగా ఉంటారు. వారి 84 జన్మల కథనే తండ్రి తెలియజేస్తారు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకొని పవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్ర ప్రపంచంలో రాజ్యభాగ్యాన్ని పొందుతారు. బాహుబలంతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వముపై విజయాన్ని పొందలేరు. ఇది యోగబలం యొక్క విషయము. వారు యుద్ధాలు చేస్తారు, కానీ రాజ్యం మీ చేతిలోకి రానున్నది. తండ్రి సర్వశక్తివంతుడు కావున వారి నుండి శక్తి లభించాలి. మీకు తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మనమే స్వదర్శన చక్రధారులమని మీకు తెలుసు. ఇది అందరికీ గుర్తుండదు. పిల్లలైన మీకు ఇది గుర్తుండాలి. ఎందుకంటే పిల్లలైన మీకే ఈ జ్ఞానం లభిస్తుంది. బయటి వారి ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు. అందుకే వారిని సభలో కూర్చోబెట్టడం జరగదు. పతిత పావనుడైన తండ్రిని అందరూ పిలుస్తారు, కానీ తమను తాము పతితులుగా ఎవ్వరూ భావించరు. పతిత పావన సీతారాం అంటూ ఏదో నామమాత్రంగా పాడుతూ ఉంటారు. మీరందరూ వధువులు, తండ్రి వరుడు. సర్వుల సద్గతిని చేసేందుకే వారు వస్తారు. పిల్లలైన మిమ్మల్ని అలంకరిస్తారు. మీకు డబల్ ఇంజన్ లభించింది. రోల్స్ రాయ్స్లో ఇంజన్ చాలా బాగుంటుంది. తండ్రి కూడా అటువంటి వారే. పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకెళ్ళండని అంటారు. మీరందరూ శాంతిగా కూర్చున్నారు. ఎటువంటి చిడతలు, వాయిద్యాలు మొదలైనవి మ్రోగించరు. ఇక్కడ కష్టతరమైన విషయమేదీ లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరు కలిస్తే వారికి మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. తండ్రి అంటారు, నా భక్తులు లేక లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు మొదలైన వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జ్ఞానాన్ని దానమివ్వాలి. దీనిని వ్యర్థంగా పోనివ్వకూడదు. పాత్రులకే దానమివ్వడం జరుగుతుంది. పతిత మనుషులు పతితులకే దానమిస్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతుడు. వారి నుండి మీరు శక్తిని తీసుకొని ఉత్తములుగా అవుతారు. రావణుడు వచ్చినప్పుడు కూడా అది త్రేత ద్వాపర యుగాల సంగమము.
ఇది కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమము. జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది మరియు భక్తి ఎంత సమయం నడుస్తుంది అన్న విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయమేమిటంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఎప్పుడైతే అనంతమైన తండ్రి వస్తారో అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారో అప్పుడు. కొత్త ప్రపంచం యొక్క ఆది మరియు పాత ప్రపంచం యొక్క అంతము అంటే వినాశనము జరగనున్నదని అర్థమవుతుంది. ప్రపంచము ఘోర అంధకారంలో పడి ఉంది. ఇప్పుడు దానిని మేల్కొల్పాలి. అర్ధకల్పం నుండి నిద్రించి ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి. అప్పుడు మీరు ఎవరికైనా జ్ఞానాన్నిచ్చినట్లయితే మీ వాణిలో శక్తి వస్తుంది. ఆత్మయే పావనంగా మరియు పతితంగా అవుతుంది. ఆత్మ పావనంగా అయినప్పుడే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇప్పుడైతే లభించదు. అందరూ పావనంగా అవ్వాలి. కొందరు యోగ బలముతో, కొందరు శిక్షల ద్వారా అవుతారు. స్మృతి యాత్రలో శ్రమ ఉంది. బాబా ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా బాబా స్మృతిలో వెళ్ళండి. ఫాదర్లు కూడా శాంతిగా క్రైస్తు స్మృతిలో వెళ్తారు మరియు క్రైస్తును తలుచుకుంటారు. భారతవాసులైతే అనేకులను స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, ఒక్కరిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి. అనంతమైన తండ్రి ద్వారా మనం ముక్తి మరియు జీవన్ముక్తులకు హక్కుదారులుగా అవుతాము. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్యయుగములో అందరూ జీవన్ముక్తిలో ఉండేవారు. కలియుగంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఇది ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అన్ని వైపులా చుట్టి వస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్నివ్వడానికి వచ్చారని మనుష్య మాతృలకు ఈ సందేశాన్ని ఇవ్వడము మీ కర్తవ్యము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, పాపాలు అంతమవుతాయి. ఇదే సత్యమైన గీత. దీనిని తండ్రి నేర్పిస్తారు. మనుష్య మతము ద్వారా మీరు పడిపోయారు. భగవంతుని మతము ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యమైన విషయమేమిటంటే లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి మరియు పరిచయాన్ని ఇస్తూ ఉండండి. బ్యాడ్జీలైతే మీ వద్ద ఉన్నాయి. వాటిని ఉచితంగా ఇవ్వడానికి ఏం పర్వాలేదు, కానీ పాత్రులను చూసి ఇవ్వాలి. తండ్రి పిల్లలకు ఫిర్యాదు చేస్తున్నారు, మీరు లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ పారలౌకిక తండ్రినైన నన్ను మర్చిపోతున్నారు. మీకు సిగ్గు అనిపించడం లేదా? మీరే పవిత్ర ప్రవృత్తి మార్గపు గృహస్థ వ్యవహారములో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవ్వాలి. మీరు భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్నవారు. మీ లోపల చూసుకోండి.
బుద్ధి ఎక్కడా భ్రమించడం లేదు కదా. తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను? తండ్రి అంటారు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. ఇందులో పొరపాటు చేయకూడదు. సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు. దృష్టి పాడవ్వదని కూడా అర్థం చేయించారు. గమ్యము ఇదే కదా. ఈ జ్ఞానం మీకిప్పుడే లభిస్తుంది. మేము సోదరులమని అందరూ అంటారు. మనుషులు బ్రదర్హుడ్ అని అంటారు. అది సరే, మనం పరమపిత పరమాత్ముని సంతానము. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉన్నతిని పొందుతూ ఉండండి. తండ్రికి సేవాదారులైన కుమార్తెలు ఎందరో కావాలి. సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. పిల్లలకు అభిరుచి ఉంది. అనేకుల కళ్యాణము జరుగుతుందని భావిస్తారు. కానీ సంభాళించే టీచర్లు కూడా మంచి మహారథులై ఉండాలి. టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. బాబా అంటారు, ఎక్కడైతే లక్ష్మీనారాయణల మందిరం ఉంటుందో, శివుని మందిరం ఉంటుందో, గంగా తీరము ఉంటుందో, ఎక్కడైతే చాలా పెద్ద గుంపు ఉంటుందో అక్కడ సేవ చెయ్యాలి. కామము మహాశత్రువని భగవంతుడు చెప్తున్నారని అర్థం చేయించండి. మీరు శ్రీమతమనుసారంగా సేవ చేస్తూ ఉండండి. ఇది మీ ఈశ్వరీయ పరివారము. ఇక్కడికి 7 రోజులు భట్టీలోకి వచ్చి పరివారంతో పాటు ఉంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి ద్వారా మీరు పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. భగవంతుడు కూడా చదివించగలరని ప్రపంచానికి తెలీదు. ఇక్కడ మీరు చదువుతున్నారు. కావున మీకు ఎంత సంతోషముండాలి. మనము ఉన్నతోన్నతంగా అయ్యేందుకు చదువుతున్నాము. ఎంతటి విశాల హృదయులుగా ఉండాలి. మీరు తండ్రిని రుణపడేలా చేస్తున్నారు. ఈశ్వరార్థం ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలం మరుసటి జన్మలో తీసుకుంటారు కదా. బాబాకు మీరు సర్వస్వాన్ని ఇచ్చారు. కావున బాబా కూడా మీకు సర్వస్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన మీకెప్పుడూ రాకూడదు. చాలామందికి లోపల నడుస్తుంది, మేమింత ఇచ్చాము కానీ మాకు ప్రత్యేకమైన పాలన ఎందుకు జరగలేదు అని. మీరు పిడికెడు బియ్యాన్నిచ్చి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. బాబా అయితే దాత కదా. రాజులు రాయల్గా ఉంటారు. మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు వారికి కానుకను ఇస్తాము. కానీ వారెప్పుడూ చేతికి తీసుకోరు. సెక్రటరీ వైపుకు సైగ చేస్తారు. మరి శివబాబా అయితే దాత, వారెలా తీసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి కదా. వీరి ముందు మీరు కానుకను పెడతారు. కానీ బాబా అయితే అందుకు ప్రతిఫలంగా 100 రెట్లు ఇస్తారు. కావున నేనిచ్చాను అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎల్లప్పుడూ మేమైతే తీసుకుంటున్నామని భావించండి. అక్కడ మీరు పదమపతులుగా అవుతారు. మీరు ప్రాక్టికల్గా పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. చాలామంది పిల్లలు విశాల హృదయులుగా కూడా ఉన్నారు. అలాగే కొందరు పిసినారులు కూడా ఉన్నారు.
పదమపతులుగా మేమే అవుతాము. మేమే చాలా సుఖవంతులుగా అవుతామన్నది అర్థమే చేసుకోరు. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి హాజరై ఉండరో అప్పుడు ఇండైరెక్టుగా అల్పకాలికంగా ఫలాన్ని ఇస్తారు. వారు హాజరై ఉన్నప్పుడు 21 జన్మల కొరకు ఇస్తారు. శివబాబా భండారా నిండుగా ఉంటుంది అన్న గాయనము ఉంది. చూడండి, లెక్కలేనంతమంది పిల్లలున్నారు. కానీ ఎవరు ఏమిస్తున్నారన్నది ఎవరికీ తెలీదు. అది తండ్రికి తెలుసు మరియు తండ్రి యొక్క సంచికి తెలుసు. వారిలో తండ్రి ఉంటారు. వారు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. దీని కారణంగా పిల్లలు ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే ఆ నష మాయమైపోతుంది. జ్ఞానయోగాలు లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటాయి. మంచి మంచి పిల్లలను కూడా మాయ ఓడించేస్తుంది. మాయ విముఖులుగా చేసేస్తుంది. ఏ శివబాబా వద్దకైతే మీరు వస్తారో వారిని మీరు స్మృతి చెయ్యలేరా? లోపల అపారమైన సంతోషం ఉండాలి. మీరు వస్తే మేము మీ వారిగా అవుతామని మీరు ఏ రోజు గురించైతే అన్నారో ఆ రోజు నేడు వచ్చింది. భగవంతుడు వచ్చి దత్తత తీసుకుంటారంటే మరి వారిని ఎంత అదృష్టవంతులని అంటారు? ఎంతటి సంతోషంలో ఉండాలి. కానీ మాయ సంతోషాన్ని పోగొట్టేస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, భగవంతుడు మనల్ని దత్తత తీసుకున్నారు. వారే మనల్ని టీచరుగా అయి చదివిస్తున్నారు. అలా మీ పదమ భాగ్యాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఉండాలి. 2వ పాయింట్, ఆత్మలమైన మనము సోదరులము అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. దేహాన్ని చూడకూడదు. భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక బుద్ధిని భ్రమింపచేయరాదు. వరదానము. ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తి ద్వారా అవినాశీ స్నేహాన్ని మరియు సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ. వివరణ. ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తి పిల్లలైన మీకు డబల్ రూపంలో ప్రాప్తించింది. ఒకటేమో తండ్రితో సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారముతో సంబంధాలు. ఈ సంబంధాల ద్వారా సదా నిస్వార్థ స్నేహము, అవినాశీ స్నేహము మరియు సహయోగము సదా ప్రాప్తిస్తూ ఉంటాయి. కావున మీ వద్ద సంబంధాల శక్తి కూడా ఉంది. మీరు ఇటువంటి శ్రేష్ఠ అలౌకిక జీవితము కల శక్తి సంపన్న వరదాని ఆత్మలు. కావున అర్జీ పెట్టేవారిగా కాకుండా సదా రాజీగా ఉండేవారిగా అవ్వండి. స్లోగన్. ఏ ప్లాన్ అయినా విదేహీగా సాక్షిగా అయ్యి ఆలోచించండి మరియు క్షణంలో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ వెళ్ళండి. ఓం శాంతి.